హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణలో టెట్ సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మరి ఏప్రిల్ 15 నుంచి ఈ నెల 30 వరకు టెట్ ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగా జూన్ 15 నుంచి 30 వరకు టెట్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. సంబంధించి మరి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ప్రారంభమైంది. ఇక నిన్న ఉదయం కొద్దిసేపు సాంకేతికంగా సమస్యలు ఏర్పడ్డా సాయంత్రం వరకు క్లియర్ అయిపోయింది. మనం ఆల్రెడీ నిన్నటి దరఖాస్తు విషయం ఆల్రెడీ మనం నిన్న వాట్సాప్ గ్రూప్లో సాయంత్రం మనం పోస్ట్ చేయడం జరిగింది. మరోసారి అప్డేట్ ఇస్తే తొలి రోజు టెట్కు 1890 దరఖాస్తులు. టెట్ ఉపాధి అర్హత పరీక్ష 2020 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు టెట్కు 1890 దరఖాస్తులు అందాయి. పేపర్ 1కు 558, పేపర్ 2కు మరి 1101, రెండింటి కలిపి 230 దరఖాస్తులు వచ్చాయి. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి 230 దరఖాస్తులు చేశారు. ఇక ఫీజు చెల్లించిన వారు మొత్తం 2072 మంది ఉన్నారు. పేపర్ 1కు 598 మంది, పేపర్ 2కు 1221 మంది, మరి రెండింటి కలిపి 253 మంది ఫీజు చెల్లించారు. అంటే డిఈడి బీఈడి ఏసీ రెండింటి కూడా ఎలిజిబుల్ అయిన వారు మరి 253 మంది రెండింటి చెల్లించినట్టు ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా టీచర్ ఉద్యోగానికి నిర్వహించే డిఎస్సి పరీక్ష రాసేందుకు డిఈడి పూర్తి చేసిన వారు పేపర్ 1, బీఈడి పూర్తి చేసిన పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా డిఎస్సిలో 20% వెయిటేజ్ కల్పిస్తారు. మొత్తానికైతే మనకు ఫస్ట్ డేనే మనకు 1890 దరఖాస్తులు వచ్చాయి. మొత్తానికైతే 2,60,000 నుంచి 3,00,000 లోపు దరఖాస్తులు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. పేపర్ 1కు 1,00,000 దరఖాస్తులు, పేపర్ 2కు మరి 1,80,000 రెండు కలిపి మరి 2,80,000 నుంచి 3,00,000 దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఫీజు సంబంధించి మాత్రం మరి ప్రభుత్వం తగ్గిస్తే బాగుండేది. ఎందుకంటే గతంలో 200-300 ఫీజు ఆన్లైన్ పీరియడ్ మరి ఎక్కువ చేయడం వల్ల మన అభ్యర్థులకైతే ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు నేను చెప్పవచ్చు. ఇక ఇదే వార్త మనకు టెట్ దరఖాస్తులో టెక్నికల్ సమస్యలు తొలి రోజు సాయంత్రం వరకు ఓపెన్ కానీ వెబ్సైట్ మరి సాయంత్రం తర్వాత క్లియర్ అయిపోయినట్టు. మరి మొత్తానికి అయితే తొలి రోజు 2072 మంది ఫీజు చెల్లించారు. 1890 మంది దరఖాస్తు సమర్పించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక కుర్రల జాతర త్వరలో 20,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమాయత్తం. మరి నోటిఫికేషన్లకు రాష్ట్ర సర్కార్ సమాయత్తం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో కార్యాలయ గుర్తింపు. ఈ సేమ్ న్యూస్ మరి నిన్న ఆల్రెడీ రకరకాల న్యూస్ పేపర్ రావడం జరిగింది. అదే న్యూస్ ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ రీషెడ్యూల్ చేసి మరి ప్రభుత్వం రాబోయే 2-3 రోజుల్లోనే మరి పలు విభాగాలు ఆర్థిక శాఖ సంబంధించి కావచ్చు, ఇతరత్ర సమావేశాలు డిపార్ట్మెంట్ సమావేశం ఆర్థిక శాఖకు నివేదిస్తారు. 20,000 ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ఆర్టీసీ, వైద్య సంబంధించి అలాగే మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి అంటే గ్రూప్ 1 అంటే ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇస్తారు కొత్త నోటిఫికేషన్ సంబంధించి. ఇక గత గురుకుల నియామక ప్రకారం దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ మారాయి. మరి గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలు అలాగే మరి గురుకుల ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు అంటే డిఎస్ సంబంధించి కూడా ఖాళీలు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. మొత్తం డిఎస్సి 6,000 నుంచి 7,000 ఖాళీలు ఉన్నట్టు. మరి అలాగే పదవి విరమణ కావచ్చు, ప్రమోషన్ ధర ఖాళీలు అన్నీ కాబట్టి 10,000 వరకు ఖాళీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా మరి విద్యాశాఖ కూడా ఉన్న ఖాళీలన్నీ ప్రభుత్వం నివేదిస్తే మరి రాబోయే డిఎస్ సంబంధించి 10,000 ఖాళీలు ఉంటే 33 జిల్లాల వరకు అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అభ్యర్థులు కూడా ఇక టెట్ సంబంధించి ఇక సీరియస్గా ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే ఎవరైతే తక్కువ అంటే క్వాలిఫై కానీ చాలా స్వల్పంగా ఉన్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చాలాసార్లు. టెట్ అప్లై చేసే దాదాపు 80% అభ్యర్థులు అందరూ టెట్ క్వాలిఫై అయ్యారు. ఇక మరి టెట్ అయితే కొన్ని లోపాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. మనం బయాలజీ వారికి మ్యాథ్స్ వారికి బయాలజీ సంబంధించి లాంగ్ వేవ్ పాయింట్ కావచ్చు, ఇతరత్ర అంశాలు అలాగే మన సిలబస్ కూడా ఖచ్చితంగా అప్డేట్ ప్రకారం 1 to 8th క్లాస్ అంటే యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ వచ్చేది 1 to 5th క్లాస్, కానీ మరి 1 to 8th క్లాస్ మొదటి నుంచి నిర్వహిస్తున్నారు పేపర్కి సంబంధించి. మరి 8th క్లాస్ లోపే పరిమితమై ప్రశ్నలు ఉండేలాగా అలాగే పేపర్ 2 సంబంధించి 10th క్లాస్ లోపే పరిమితం ఉండేలాగా విద్యాశాఖ అధికారులు కూడా మరి ఇప్పుడు కాకుండా రాబోయే రోజుల్లోనే ఖచ్చితంగా దీనిపై సంబంధించి అన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇక రాబోయే రోజుల్లో వచ్చే టెట్ మాత్రం ఖచ్చితంగా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాత నిబంధనలే కొనసాగకుండా కొత్తగా అప్డేట్ చేసి మన నిబంధనలు రూపొందించాలి. ఖచ్చితంగా బయాలజీ వరకు అయితే మరి ఎన్సిటీ ప్రకారం మరి మేము ఫ్రేమ్ చేయం, వాళ్ళే అంటే ఆ సిలబస్ ప్రకారం వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పినప్పటికీ కొన్ని విచక్షణాధికార రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే రిజర్వేషన్ అంశాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు అలాగే డిగ్రీ ప్లస్ డిఎడ్ వాళ్ళకి పేపర్ 2 సంబంధించి సీటెట్ ఇస్తుంది, ఇక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బయాలజీ వరకు అయితే సిలబస్ మార్పు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అని చెప్పొచ్చు. ఇక డిఎస్సి కూడా మరి ప్రభుత్వం వీళ్ళని తొందరగా డిఎస్సికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో జారీ చేయాలని. ఎందుకంటే ప్రభుత్వం టెట్ నిర్వహించే లోపే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మరి రిలీజ్ అయితే అభ్యర్థులు కూడా డైరెక్ట్ డిఎస్సి ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే మళ్ళీ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మాత్రం ఖచ్చితంగా మరొక 3-4 నెలలు ఆలస్యం అవకాశం ఉంది. ఎందుకంటే జూలై 22 తర్వాత డిఎస్సి వస్తే మాత్రం మరి మళ్ళీ డిఎస్సి వచ్చిన తర్వాత మరొక 2-3 నెలలు టైం ఇస్తారు. కాబట్టి మరి అప్పుడు ప్రభుత్వం ఆలోపు అంత దూరం వెళ్లకుండా మరి ఇప్పుడే ఇచ్చి మరి వీళ్ళంత త్వరగా అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లోకి పరీక్షలు పూర్తయ్యేటట్టు ఉంటే అభ్యర్థులు కూడా మరి 2 రకాలుగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని తొందరగా డిఎస్సికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి 10,000 పోస్టుతో డిఎస్సి వేయాలని మనం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.